తిరుమలలో పుష్కరిణి దగ్గర ఈ అశ్వత్థ వృక్షం కనిపిస్తుంది. చాలా మంది ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు, కొంతమంది తాకి నమస్కారాలు చేస్తూ ఉంటారు. ఎందుకండి అంటే ఏముందండి, మన వాళ్ళు చెట్లు పుట్లు అన్నిటికీ నమస్కారాలు చేసేస్తారు కదా అనుకుంటాం. కాదు, ఈ వృక్షానికి ఒక ప్రత్యేకత ఉంది. వివాహ సమయంలో వెంకటేశ్వర స్వామి కుబేరుడి దగ్గర 14 లక్షల రామమాడలు అప్పు తీసుకున్నారు కదా. అప్పుడు స్వామి స్వహస్తాలతో ఒక రుణపత్రం రాసిచ్చి ఆ సంఘటనకి బ్రహ్మ ఈశ్వరుడితో పాటు ఈ అశ్వత్థ వృక్షాన్ని కూడా సాక్ష్యము అని పెట్టారు. ఈ సంఘటన ఎప్పుడో కలియుగారంభంలో జరిగింది. ఆ చెట్టు లేకపోయినా దాని తర్వాత తరాల చెట్లు అక్కడే మొలిచి ఇప్పుడు ఇంకొక చెట్టు ఉందన్నమాట. అందుకే స్వామి దీని కింద కూర్చుని రుణపత్రం ఇచ్చాడు. అందరూ ఈ చెట్టు నమస్కారం చేసుకుంటూ ఉంటారు. తిరుమలలో పుష్కరిణి దగ్గర ఈ అశ్వత్థ వృక్షం కనిపిస్తుంది. చాలా మంది ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు, కొంతమంది తాకి నమస్కారాలు చేస్తూ ఉంటారు. ఎందుకండి అంటే ఏముందండి, మన వాళ్ళు